ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 24వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు కాలర్ ఎగరవేసే రోజు వచ్చేసింది. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున ఈ రాశి జాతకులకు చాలా వరకు లక్కీ డేగా చెప్పడం జరుగుతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి వారికి వ్యవహారాలు అన్ని సజావుగా సాగుతాయి. పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా పనులన్నీ టైంకి జరిగిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. మరి ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది మాట్లాడినా మీరు అస్సలు పట్టించుకోరు. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి కూడా మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తారని చెప్పాలి. అందరినీ ప్రేమించాలని కోరుకుంటారు. గొడవలకు దిగడానికి ఇష్టపడరు. ఒకవేళ పక్క వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా పెద్దగా పట్టించుకోరు. మౌనంగా ఉంటారు. మీ భవిష్యత్తుకు సంబంధించి రహస్య సమాచారాలను తెలుసుకోవడంలో సఫలమవుతారు. మీ గురించి అవతల వారు ఏమి అనుకుంటున్నారో తెలుసుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలమో. శుభకార్య ప్రయత్నాలు అన్ని సజావుగా సాగుతాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి రోజంతా చాలా బాగుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వాటి వలన లాభం కూడా ఉంటుంది. వ్యసనాల నుండి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. మొత్తం మీద చెప్పాలంటే రోజంతా చాలా అనుకూలంగా సాగుతుంది. ఈ యొక్క ఆదివారం నాడు ఈ రాశి వారు పర్పుల్ కలర్ రంగు దుస్తులను మీరు అస్సలు ధరించొద్దు. కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ ఆదివారం తిథి నాడు ఉన్నటువంటి దివ్యమైన తిథి కావున ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే పంచాంగం ప్రకారం సాయంత్రం 5:20 నుంచి పెళ్లి చూపులకు, నిశ్చితార్థం, వివాహం మరియు వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రయాణాలకు తాకట్టులు పెట్టడానికి, అప్పు ఇవ్వడానికి, తీసుకోవడానికి దూరంగా ఉండండి. లేకుంటే ధన నష్టం కలుగుతుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనుల్లో విజయం సాధించడానికి, అన్నింటా లాభదాయకంగా ఉండడానికి ఈ రోజున పసుపు నీటితోటి లక్ష్మీదేవిని అభిషేకించండి. లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పద్మావతి దేవికి పసుపును సమర్పించండి. ఇలా చేసి దినచర్య ప్రారంభిస్తే తప్పకుండా అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.